ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని మన బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మాట్లాడుతున్నప్పుడు తమను అనుమతించారు. ఆ రోజు మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలామంది దీనిలో పార్టిసిపేట్ అయ్యి తమ తమ సూచనలు సలహాలు చెప్పినారు. రామ్మోహన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, ఆర్ కృష్ణయ్య గారు, కౌసర్ మొహియుద్దీన్ గారు, ఫైనల్గా సున్నంరాజయ్య గారు దీంట్లో పాల్గొన్నారు. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయాన్ని చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, ఇది చాలా ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ మన రాష్ట్రానికి సంబంధించి. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రానికి ఒక జీవిక ఏర్పడాలి. అధ్యక్ష, గతంలో మనం ఎప్పుడు రాష్ట్రం లేము కాబట్టి, ఇప్పుడు రాష్ట్రంగా అవతరించినాం కాబట్టి తెలంగాణ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ లైవ్లీహుడ్. ఈ రాష్ట్రానికి ఒక జీవిక ఏర్పడాలి. దానికి సంబంధించి అధ్యక్ష, అన్ని రంగాలకు సంబంధించి నేను అనేక మంది మేధావులతోని, శాస్త్రవేత్తలతోని, సీనియర్ అధికారులతోని, బ్యూరోక్రాట్స్తోని, ఆర్థిక శాస్త్రవేత్తలతో కూడా చాలా చర్చోపచర్చలు జరపడం జరిగింది. ఇంకా కూడా కొంత జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఇది చిన్న విషయం కాదు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఒక పరిపుష్టమైనటువంటి చక్కటి భవిష్యత్తు మార్గనిర్దేశంతో కూడినటువంటి జీవిక ఏర్పడాలంటే అందుకు చాలా పటిష్టమైనటువంటి పునాది, పటిష్టమైనటువంటి ప్రయత్నాలు పకడ్బందీగా జరిగితే తప్ప సాధ్యం కాదు. అందువల్ల తొందరపాటుగానో తత్తరపాటుగానో కాకుండా చాలా దీర్ఘంగా ఆలోచన చేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి మనకున్న ఆర్థిక వనరులన్నింటినీ అవగాహన చేసుకొని ఒక ప్రణాళికబద్ధంగా ప్రణాళిక రచన ప్రభుత్వం చేస్తూ ఉంది. అధ్యక్ష, అందులో భాగంగా నేను మొన్న తమరిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, చాలా ప్రధానమైన సబ్జెక్ట్ అని చెప్పి. అధ్యక్ష, ఇది ఏమైందంటే, ఇది కూడా నేను విమర్శ కోసం చెప్పడం లేదు, జరిగిన ఫ్యాక్ట్. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఒక భాగంగా ఉన్నప్పుడు చేపల పరిశ్రమ అంటే కేవలం ఆ కోస్ట్ లైన్ మెరైన్ ఫిషింగే, సముద్ర తీరం వెంబడి ఉండేదే. వాళ్ళే పలెకారులు, మత్స్యకారులు, మంచి చెడ్డ అంతా అటే పోయింది. అధ్యక్ష, ఇక్కడ కాన్సన్ట్రేషన్ లేదు. కాన్సన్ట్రేషన్ లేకపోగా ధ్వంసం చేసిన అధ్యక్ష, ఉన్న ధ్వంసమైంది. నా చిన్నతనంలో అధ్యక్ష, నేను దుబ్బాక అనే చోట జడ్పీహెచ్ఎస్లో చదువుకునేవాడిని. అక్కడి నుంచి ఎక్స్కర్షన్ కింద మమ్మలను అప్పర్ మానేరు ఒక ప్రాజెక్టు తీసుకుపోయినారు. అధ్యక్ష, కరీంనగర్ జిల్లాలో, ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో ఉంటుంది. అప్పర్ మానేరు ప్రాజెక్టు కాడికి నన్ను తీసుకెళ్తే మమ్మల్ని అందరినీ విద్యార్థులను మేము చూస్తూ పోతే అందులో మాకు చెప్పిన ఒక సబ్జెక్ట్, అక్కడ మా టీచర్స్, మా హెడ్ మాస్టర్ గారు మాకు చూపించింది ఏంటంటే, ఇది చేప పిల్లల ఉత్పత్తి కేంద్రము అని చూపెట్టిన. అధ్యక్ష, అంటే ప్రతి ప్రాజెక్టు దగ్గర తెలంగాణలో కూడా కొన్ని దశాబ్దాల క్రితం చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉండేవి. మీ నిజాం సాగర్ కావచ్చు, అన్ని అంతటా ఉండేది. ఇప్పుడు 100% జీరో. అధ్యక్ష, ఎక్కడ లేదు, టోటలీ క్లోజ్డ్. ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. అధ్యక్ష, దాన్ని మార్చి ఫెడరేషన్ చేసినారు. అందులో దాదాపు 80-100 ఖాళీలని, ఏం పనిపాటలేదు. పాపం ఉన్నంతలో వాళ్ళు ఏదో పనిచేస్తారు తోచినంత. దీన్ని ఒక సమగ్రమైనటువంటి గొప్ప సబ్జెక్టుగా, ఒక విషయంగా తీసుకున్నటువంటి సందర్భం లేదు గతంలో. కానీ ఇప్పుడు అధ్యక్ష, ప్రభుత్వం ఈ మత్స్య పరిశ్రమగా దీన్ని రూపొందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మామూలుగా ఏదో తమాషా కోసం కాదు. ఉన్న సిచ్యువేషన్ ఏంది అధ్యక్ష, నేను పదే పదే చెప్తా ఉంటాను ఈ మాట, ఎందుకంటే ఫ్యాక్ట్ కాబట్టి, హిస్టరీ కాబట్టి, చరిత్ర కాబట్టి. తెలంగాణకు ఉన్నటువంటి గొప్ప వరం మన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ. అధ్యక్ష, అది మన కాకతీయ రెడ్డి రాజుల కాలంలో మనకు వాళ్ళు ఇచ్చినటువంటి దీవెన. సరే, 70-75 వేల చెరువులు ఉంటే అవి నాశనం అయిపోయినాయి చాలా వరకు. ఫైనల్గా ఇప్పుడు 46,500 చెరువులు ఉన్నాయి మనకు. ఇండియాలో ఏ స్టేట్ కూడా లేవు. అధ్యక్ష, సరే, దీనిలో ఏదో వర్గీకరణ పెట్టినారు, పంచాయతీరాజ్ ట్యాంక్స్, ఈ ట్యాంక్స్, ఆ ట్యాంక్స్ అని చెప్పి. నేను ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది, ఇరిగేషన్ మంత్రి కూడా చెప్పడం జరిగింది. పంచాయతీరాజ్ లేదు, ఏం లేదు, అన్ని ఇరిగేషన్ ట్యాంకులే అనండి, అన్నిటినీ కూడా అభివృద్ధి చేయమని చెప్పినాం. అధ్యక్ష, మిషన్ కాకతీయ అనేటువంటి ఒక బృహత్తర పథకం తీసుకున్నాం, తమరికి తెలుసు, గౌరవ సభ్యులకు కూడా తెలుసు.
దాని ద్వారా ఇప్పుడు 15 నుంచి 16,000 చెరువుల వరకు ఏదో కంప్లీట్గా చేసినారు. ఈ సంవత్సరం భగవంతుడు మన్నించి వర్షాలు బాగా కురిసి మనకు చెరువులన్నీ నిండి ఉన్నాయి. సరే, కొన్ని జిల్లాలలో, రంగారెడ్డి జిల్లాలో కొంత ప్రాంతం, మహబూబ్ నగర్ జిల్లాలో కొంత నల్గొండ జిల్లా ప్రాంతం వర్షాలు ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ చెరువు మామూలుగా మిషన్ కాకతీయ పనులు చేసే అవకాశం ఉంది. లేని చోట ఏదైతే ఉందో ఫీడర్ ఛానల్ వర్క్స్ అని చేసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అది గౌరవ శాసనసభ్యులు ఇచ్చే సూచనను బట్టి కూడా ఆ డిపార్ట్మెంటు మంత్రి నిర్ణయం తీసుకుంటారు అధ్యక్ష. సిచ్యువేషన్ బట్టి ఎట్లా చెరువులు ఖాళీ అవుతుంటే అట్లా తీసుకునేటువంటి ఆస్కారం. ఇది కాకుండా అధ్యక్ష ఇంకొక విషయం కూడా సభ్యుల దృష్టికి తమ ద్వారా నేను తీసుకొని రాదలుచుకున్నా. గతంలో అధ్యక్ష ఉద్యమంలో నేను మహబూబ్ నగర్ జిల్లా తిరిగినప్పుడు, నల్గొండ జిల్లా తిరిగినప్పుడు అక్కడ ప్రజలు కంప్లైంట్ చేసేది అధ్యక్ష. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి వచ్చి మరబోట్లతోని శ్రీశైలంలో చేపలు పట్టుకుంటారు అధ్యక్ష. మన వాళ్ళని పట్టుకునిరు, మన మహబూబ్ నగర్లో ఉండే మత్స్యకార్మికులను పట్టుకుని వాళ్ళని కొట్టిరు, దాడులు కూడా చేసిన వాళ్ళ మీద. అక్కడెక్కడ సభ పెడితే రాజోలో బీజోలో ఊరికాడ సభ పెట్టిన అధ్యక్ష. పెడితే అక్కడ నేను హెచ్చరించిన నా ఉపన్యాసంలో, తెల్లారి పేపర్లో కూడా వచ్చింది, మా మత్స్యకారులను కొడితే జాగ్రత్త అని చెప్పాను. అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న సబ్జెక్ట్ ఏంది అధ్యక్ష, మనకు ఉన్నటువంటి పొటెన్షియల్ తెలంగాణకు మన అదృష్టం కొద్దీ, దో వీఆర్ ఏ ల్యాండ్ లాక్డ్ స్టేట్, మనకు సముద్ర తీరం లేదు, అయినప్పటికీ కాకతీయ రాజుల యొక్క పుణ్యం, మన నిజాం నవాబులు కట్టించినటువంటి అనేక మధ్యతరహా ప్రాజెక్టుల యొక్క పుణ్యం, తద్వారా వాటన్నిటిని శుభ్రం చేసుకుంటున్నాం. అది కాకుండా అధ్యక్ష తమకు తెలిసిన విషయమే, శాసనసభలో కూడా గతంలో పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా చెప్పినాడు, ఆర్ఎండ్బి మినిస్టర్ కూడా చెప్పినాడు. నేనే పర్సనల్గా రివ్యూ చేసినప్పుడు ఒక ఆదేశం కూడా ఇచ్చినాం అధ్యక్ష. గవర్నమెంట్ వచ్చినటువంటి ఒక 7 నెలల తర్వాత రాష్ట్రంలో ఎక్కడ ఏ నది మీద, ఏ వాగు మీద బ్రిడ్జి కట్టినా చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జి కట్టాలి, కానీ ఊరికే బ్రిడ్జి కట్టద్దని చెప్పి ఆదేశం ఇచ్చిన అధ్యక్ష. ఇప్పుడు అదే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది కాకుండా అధ్యక్ష పొటెన్షియల్ మనకు ఉన్నది ఎంత అంటే, ఎప్పుడు మనం మ్యాప్ చేయలే. నేను మన కలెక్టర్ల సమావేశంలో కూడా వాళ్ళకి చెప్పిన, లోకల్ రిసోర్స్ మ్యాపింగ్. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి తెలంగాణ తన జీవికను పదిలపరచుకోవాలి, తన జీవికను సుస్థిరం చేసుకోవాలి. తెలంగాణ షుడ్ డెటర్మైన్ ఇట్స్ లైవ్లీహుడ్ ఇన్ ఆల్ ది సెక్టర్స్. ఏ రంగంలో మనకు ఏం అవకాశం ఉంది, ఏం చేయాలి అని చాలా ముందు చూపు ఉండాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికోసం అనేక విషయాలను సెటిల్ చేస్తూ పోయే క్రమంలో ఈ సంవత్సరం నేను తమకు హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష, తమ ద్వారా సభ కూడా హామీ ఇస్తా ఉన్నా, అద్భుతమైనటువంటి పెట్టుబడులు ఈ రంగంలో పెట్టబోతా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడున్నట్టు ఏదో చెక్కులు గింతలు చేసి ఏదో 1 కోటి పిల్లలేసి 2 కోట్ల పిల్లలేసి ఇంతేసామని అది కాదు అధ్యక్ష. ఇట్స్ ఎ వైబ్రాంట్ ఫీల్డ్. మనం ఎక్స్ప్లాయిట్ చేస్తే అధ్యక్ష, ఎకానమిస్టులు ఈ రంగంలో ఉన్న నిపుణులు చెప్పిన దాన్ని బట్టి 4.5 నుంచి 5.5 వేల కోట్ల రూపాయల చేపలు తెలంగాణలో ఉత్పత్తి చేసే ఆస్కారం ఉంది మనకు. అంత పెద్ద పొటెన్షియల్ ఉంది. అండ్ ఐఎమ్ షూర్, ఐఎమ్ కాన్ఫిడెంట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ దట్ 100%. వచ్చే బడ్జెట్ సమావేశంలో దీనికి అవసరమైనటువంటి నిధులు కేటాయిస్తాం అధ్యక్ష. చాలా పెద్ద ఎత్తున పెంచుతాం. ఈ 100 కోట్లు దీంతో కాదు అధ్యక్ష, చాలా పెంచాల్సిన అక్కర్లేదు. 1. 2, దీనికి తగిన ఏర్పాట్లు కావాలి అధ్యక్ష. జూరాల దగ్గర మొదలు పెట్టుకుంటే దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి జూరాల, రామన్పాడు, శ్రీశైలం, నాగార్జున సాగర్, టేల్ పాండ్, పులిచింతల, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టు, మహబూబ్నగర్లో ఉన్న కోయిల్ సాగరు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సంగంబండ రిజర్వాయరు, అదేవిధంగా రేలంపాడ రిజర్వాయరు, వీటన్నిటిని కూడా స్టడీ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఉత్తర తెలంగాణలో వస్తే మీరు సౌత్ తెలంగాణలో మీరు ఎగ్జామ్ చెప్పుకోవటం ఏమనేది ఇది అక్కడ ఉంది అధ్యక్ష. ఆ బెల్ట్ అంతా అట్లా ఉంది. ఇటు ఈ పక్క వస్తే మనకిప్పుడు సింగూరు, నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పి, అట్టనే ఎల్లంపల్లి, కడెం రిజర్వాయర్, ఆదిలాబాద్లో ఉండే అనేకమైనటువంటి స్వర్ణతో మొదలు పెట్టుకుంటే సుధవాగు దాకా గడ్డెన ప్రాజెక్టు కావచ్చు, స్వర్ణ కావచ్చు, బట్టిబాగ్ కావచ్చు, కుమరం భీమ్ కావచ్చు, ఆదిలాబాద్లో ఉండే అనేక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎల్లంపల్లి, లోయర్ మానే డ్యామ్, మిడ్ మానే డ్యామ్, అప్పర్ మానే డ్యామ్, వరంగల్లో ఉన్నటువంటి పాకాల, గణపురం, రామప్ప, లక్నవరం, అట్లనే ఖమ్మం పోతే లంకా సాగర్, వైరా, పాలేరు రిజర్వాయర్లు అన్నీ కూడా మనకు ఉన్నాయి అధ్యక్ష. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చిన్న చిక్క కూడా ఉంది. నేను బ్రాడ్గా చెప్తాను.
దీన్ని పటిష్టంగా పక్కాగా 100% ఈ 5,000 కోట్ల రూపాయల ఆదాయం మన మత్స్య కార్మికులకు తెలంగాణలో అందించాలంటే పకడ్బందీ ప్రణాళిక రచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. దక్షిణ తెలంగాణలో ఒక కాలేజీ రావాలి, ఫిషరీస్ కాలేజ్. అట్లనే ఉత్తర తెలంగాణలో ఇంకో కాలేజీ రావాలి. వచ్చే అకాడమిక్ ఇయర్లో డెఫినెట్గా 2 ఫిషరీస్ కాలేజీలు నెలకొల్పుతాం అధ్యక్ష. కాలేజీలు నెలకొల్పడమే కాదు, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు కిషన్ రెడ్డి గారు చెప్తా ఉంటే నేను అక్కడ ఛాంబర్లో విన్నా. ఇప్పుడు ఎక్కడి నుంచి కొనుక్కొస్తా ఉన్నాం. చేప పిల్లల చేప విత్తన ఉత్పత్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో మనకి ఎన్ని అవసరం ఉంటాయో అన్ని మన దగ్గరనే ప్రొడ్యూస్ చేసేటువంటి కేంద్రాలు కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం అధ్యక్ష. నెక్స్ట్ ఇయర్కి అందుబాటులోకి తెస్తాం. ఈలోపు చెరువులు పుడకలు కంప్లీట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా అంతర్రాష్ట్ర సమస్యల మీద వేసినటువంటి కమిటీ ఉంది అధ్యక్ష. దాంట్లో ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఆ కమిటీ ఆంధ్ర ప్రాంతీయులతో మాట్లాడి మన షేర్ డిటర్మైన్ చేసుకోవాలి అధ్యక్ష. శ్రీశైలంలో మన చేపల వాటా ఎంత వస్తుంది, నాగార్జున సాగర్లో మన చేపల వాటా ఎంత వస్తుంది, పులిచింతలలో మన చేపల వాటా ఎంత వస్తుంది, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు ఉన్నటువంటి వాటిలలో చేపలు మనమెంత తీసుకోవాలి, వాళ్ళు ఎంత తీసుకోవాలి, షేర్ డిటర్మైన్ కావాలి. అదేవిధంగా మరబోట్లు పెద్ద ప్రాజెక్టులో ఎస్ఆర్ఎస్పి కావచ్చు, సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, పెద్ద ప్రాజెక్టు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిలో మరబోట్ల ద్వారా పట్టుకోవడానికి కావాల్సిన మరబోట్లను కూడా సమకూరుస్తాం అధ్యక్ష. ఇవన్నీ నిర్వహించేటువంటి ఫిషరీస్ ఫెడరేషన్, దాని ఫెడరేషన్ ఏముంచన్నా కార్పొరేషన్ చేయన్నా పాలసీ డిసైడ్ చేసి అక్కడ కేవలం 400 చిల్లర ఉన్నారు అధ్యక్ష. ఒక 80-85 ఖాళీలు కూడా ఉన్నాయి. ఆ సిబ్బంది ఏ మూల కూడా చాలరు. నెక్స్ట్ మంతే నోటిఫికేషన్ ఇచ్చి ఇంకొక 500-600 మందిని కూడా ఫిషరీస్ కార్పొరేషన్లో రిక్రూట్మెంట్ కూడా చేస్తాం అధ్యక్ష. దాని కొంత నిపుణులను కూడా రిక్రూట్ చేస్తాం. చేసి పటిష్టమైన పద్ధతిలో ఇది మత్స్య కార్మికులు ఏదో మత్స్యం అనేది కాకుండా ఇది మత్స్య పరిశ్రమగా, తెలంగాణ మత్స్య పరిశ్రమగా రూపుదిద్దడానికి దీన్ని సంపూర్ణంగా తీసుకెళ్లేది, దీన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. ఆ రకంగా ఒక సమగ్రమైనటువంటి అవగాహనతో తీసుకొని పోతాం. డెఫినెట్గా ఆ విధంగా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తాం అధ్యక్ష. దీనికి కాలేజీలు పెట్టాలి, విత్తన ఉత్పత్తి కేంద్రాలు కావాలి, రీసెర్చ్ జరుగుతూనే ఉండాలి. కృష్ణయ్య గారు చెప్పినట్టు మేలు రకం చేపలు కొరమీన్ అన్నారు. వాళ్ళు కొరమీన్ మన రాష్ట్రంలో తింటాం అధ్యక్ష, వేరే రాష్ట్రాల్లో తినరు. ఎక్కడ కొరమీన్ తింటారో అక్కడ పంపాలి. వేరే రాష్ట్రాలు ఇష్టపడే కాడ ఇక్కడ మనకు కంట్రీలో మనమే కాదు అధ్యక్ష, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ చాలా ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఇవన్నీ కూడా సముద్ర తీరం లేనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ కూడా బాగా ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. కొంత ఇతరత్ర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. అందుకే ఇప్పుడున్న ఫిషరీస్ కార్పొరేషన్ జవజీవన్ లేకుండా ఉంది. దాన్ని పర్ఫెక్ట్గా చేసి దానికి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి అక్కడ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ సురేష్ చంద్ర గారు దానికి ఇప్పుడు ఎనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ చూస్తూ ఉన్నారు. ఈ రాబోయే సంవత్సరం 2 సబ్జెక్ట్స్ చాలా ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఒకటి, ఎందుకంటే మనకు చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, మత్స్య కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చే అవసరం లేదు. బీసీ వర్గాలలో 2 ప్రధాన వర్గాలు మనకు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి యాదవులు, రెండవది మత్స్యకారులు దీనిలో ఉన్నారు. ఈ మత్స్యకారులలో కొంత వివాదం పెడుతున్నారు అధ్యక్ష. వివాదం ఏంటంటే బెస్త కులం వాళ్ళు ఉన్నారు అధ్యక్ష మన రాష్ట్రంలో. ఈ బెస్త కులస్తులను 2 రకాల పేర్లతో పిలుస్తారు అధ్యక్ష. తెలంగాణ మొత్తంగా బెస్తవాన్లు అంటే మనం సాధారణంగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు పోయినప్పుడు గూన్లోలు అని అంటారు అధ్యక్ష. వాళ్ళు బెస్తవాళ్ళని గూన్లోలు అని అంటారు. ఎటు తయారైపోయింది మన దగ్గర అంటే ఏ కులమైన మాట్లాడితే మీ జనాభా ఎంతనంటే ఒక 5 రెట్లు పెంచి చెప్తారు అధ్యక్ష. 5-6 రెట్లు పెంచి చెప్తారు. ఇప్పుడు అన్ని కుల సంఘాలు చెప్పే ఫిగర్ తీసుకొని ఒక దగ్గర వేసి కనుక మనం కూడితే అధ్యక్ష తెలంగాణ జనాభానే 16 కోట్లు వస్తుంది అధ్యక్ష. అది కుల సంఘాలు ఏంటంటే వాళ్ళకు ఉండే ఆర్తితోని మేము చాలా లక్షల కుటుంబాలను మనం చెప్పే దానిలో ఎక్కువ ప్రోగ్రాం పెడతామో, మాకు ఎక్కువ బడ్జెట్ పెడతామని ఆశించి చెప్తారు. వాళ్ళకి తప్పులేదు. అది యాంగ్జైటీలో, ఆశతో, ఆర్తితో చెప్పే మాట. కానీ అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే మనం జరిపినాం. దాంట్లో మేము మత్స్యకారులము అని నమోదు చేయించుకున్న వాళ్ళు 42,000 చిల్లర మాత్రమే నమోదు చేసుకున్నారు అధ్యక్ష. కొంతమంది చేసుకుని ఉండకపోవచ్చు. వాస్తవానికి నేను ఒక్క మాట స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాను. ఒకసారి అవగాహన లోపం వల్ల ఇప్పుడు మెదక్ జిల్లా అధ్యక్ష డిప్యూటీ స్పీకర్ గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మెదక్ నియోజకవర్గం నుంచి. ఆ ప్రాంతంలో బహుశా చేగుంట మండలం అని అనుకుంటున్నాను నేను. ఒకసారి గొడవలు జరిగి సొసైటీల మధ్య ఒక 2 వ్యక్తులు చచ్చిపోయినారు అధ్యక్ష. చాలా పెద్ద హృదయవిదారకమైనటువంటి సంఘటన జరిగింది. అప్పుడు శాసనసభ్యులుగా మేము ఆ జిల్లా కాబట్టి సందర్శనానికి కూడా పోయినాం. కర్ణం రామచంద్రరావు గారు అప్పుడు మంత్రిగా ఉండ్రి. అటువంటి గొడవలు రాకుండా ఉండడం కోసం నేను మనవి చేస్తా ఉన్నా. చేపల అధ్యక్ష ఒక మాట చెప్తే క్లారిటీ వస్తుంది. మామూలుగా వర్షాలు కురిసి చెరువులు నిండి కొంత ప్రాజెక్టులు నిండితే మన తెలంగాణలో ఉత్పత్తి అయ్యే చేపలు అంటే న్యాచురల్ ఈల్డ్, ఫిష్ ఈల్డ్ 1,00,000 టన్నులు దాకా ఉంది అధ్యక్ష
మన తెలంగాణలో. పిల్లలు వేయడం ద్వారా వచ్చేది ఇంకో 1,00,000 టన్నులు, ఇది సీడ్ వేయడం ద్వారా ఇది వస్తుంది అధ్యక్ష. ఈసారి మంత్రి గారు కొంత చొరవ తీసుకొని నేను చెప్పిన తర్వాత కాలం అయింది కాబట్టి మన దగ్గర విత్తనాలు లేకున్నా బయట కొనో ఇంకోటి చేసో గత ధరల కంటే తక్కువ ధరకు వచ్చేటట్టు చేసి దాని కొంత కుంభకోణంలో దాన్ని నివారించి ఓపెన్ టెండర్ పారదర్శకంగా పిలిచినారు. చాలా చీప్గా వచ్చినాయి చేపలు. ఖర్చు పెట్టింది 24 కోట్ల అధ్యక్ష ఈ చేప పిల్లలు కొనడానికి. గతంలో చరిత్రలో ఎప్పుడు లేదు ఇంత పెద్ద ఎత్తున. 3-4 కోట్లు ఉండేది మొత్తం రాష్ట్రానికే. 24 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 28 కోట్ల చేప పిల్లలను వివిధ చెరువులలో వేయడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ కూడా దీంతో పెద్ద చరిత్ర. రామ్మోహన్ రెడ్డి గారు మిత్రుడు మాట్లాడుకుంటున్నాడు, ఇది ఫోటో దిగే వ్యవహారంలా కనబడ్డది. చేపల బ్రోకర్లు ఉన్నారు, చేపల వ్యాపారులు ఉన్నారని చెప్పిన ఆ చేపల వ్యాపారులను చాలా పరిపుష్టంగా పెంచి పోషించి బేగం బజార్లో వాళ్ళను సుస్థిరపరిచిందే మరి మీ ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో కాదు. మేము ఈరోజు చెప్తా ఉన్నాం 100% అధ్యక్ష చేపలు పెంచే కార్యక్రమాన్ని మత్స్య పరిశ్రమగా మార్చేటువంటి ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి ప్రాసెస్లో ఖచ్చితంగా ఈ బేగం బజార్ బ్రోకర్లందరినీ తరిమేస్తామని కూడా నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఫిషరీస్ కార్పొరేషన్ బలోపేతం చేయడం ద్వారా ఫిషరీస్ కార్పొరేషనే మొత్తం ఎక్స్పోర్ట్ బాధ్యతలు తీసుకునే విధంగా, నిర్వహణ ఖర్చులు మాత్రం వాళ్ళు కట్ చేసుకొని మిగతా ప్రతి రూపాయి చేపల సొసైటీలలో ఉండేటువంటి ఆ కార్మికులకు చేరే విధంగా వేసే పూచి నేను బాధ్యత వహిస్తాను కూడా మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ బెస్త కులస్తులు గూండ్లోలు అనే వాళ్ళు తక్కువ జనాభా ఉంటారు. వాళ్ళ లెక్క ప్రకారం 2-3 లక్షల వాళ్ళు చెప్తా ఉన్నారు, 3-4 లక్షలు ఇంకోళ్ళు చెప్తా ఉన్నారు. తర్వాత ఈ వృత్తిలోకి దిగిన వాళ్ళు ముదిరాజు కులస్తులు అధ్యక్ష. నేనేమంటున్నా అంటే ఈరోజు వచ్చేది మొత్తం ఎంత ఉందంటే 1,00,000 టన్నులేమో స్వాభావికంగా వచ్చేటువంటి న్యాచురల్ ప్రొడక్షన్, విత్తనం వేయడం ద్వారా వచ్చేది ఇంకో 1,00,000 టన్నులు. ఈసారి అంటే 2 లక్షలు 2,25,000 అట్లా వచ్చింది. కానీ ఈసారి కొంచెం ఈ 28 లక్షల సీడ్లింగ్స్ వేసినారు కాబట్టి ఇంకొక 1,00,000 టన్నులు అధికంగా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ సంవత్సరం చెరువులు నిన్నే దేవుని దేవాలి కాబట్టి మొత్తం వచ్చేది 3.5 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయితేనే ఇప్పుడు మన మత్స్యశాఖ వాళ్ళు వేసుకున్న అంచనా. సరే 10,000 అటు ఇటుగా అది వస్తుంది అధ్యక్ష. కానీ మనం రేపటికి భవిష్యత్తు కోసం ఏం చేసేది, భవిష్యత్తు కోసం మనం టార్గెట్ చేసేది అట్లీస్ట్ 10-11 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అధ్యక్ష. దట్ ఈస్ సంథింగ్ గ్రేట్, సంథింగ్ బిగ్. అది రియల్లీ రాష్ట్రంలో ఉండేటువంటి చేపలు పట్టే వాళ్ళకు మత్స్య కార్మికులకు బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక వెసులుబాటు, ఆర్థికంగా పరిపుష్టం కలిగించానంటే నేను ఈ సభ ద్వారా హామీ ఇస్తా ఉన్నా, అనవసరంగా మీరు కులఘర్షణకు పోకండి. బెస్తవాన్లు ముదిరాజులు బీలనే ఉంచాలి, ఏలనే ఉంచాలి, ఆ పంచాయతీలను అనవసరం. రాష్ట్రంలో ఉన్న ప్రతి బెస్త సోదరునికి ఇందులో సంపూర్ణమైన అవకాశం వస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ బెస్తవాన్లకే ఇస్తారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చేపలు పట్టేదే వాళ్ళ వృత్తి, ఇంకో పని చేయరు వాళ్ళు. ముదిరాజులేమో రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళకు ఒక వృత్తి లేకపోవడం మూలాన ఎదురైన పనులు చేసుకుని వాళ్ళు బతుకుతా ఉన్నారు. ఈ చేపలు పట్టే రంగంలో ఎక్కువ వచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహబూబ్ నగర్ ఉంది, మహబూబ్ నగర్లో మ్యాక్సిమం ముదిరాజులే చేపలు పడతారు అధ్యక్ష. అక్కడ బెస్తవాన్ల సంఖ్య తక్కువ ఉంది. కాబట్టి ముదిరాజుల మధ్య బెస్తవాన్ల మధ్య ఇద్దరం బతకాల్సిన వాళ్ళమే, ఇద్దరు కూడా ప్రభుత్వం సమానమే. కాబట్టి బెస్తవాన్లకే ముందు సంపూర్ణమైన హక్కు ఇచ్చి వాళ్ళ తర్వాత మొత్తం హక్కు మిగతాది ముదిరాజులకు ఇచ్చుకుందాం. వాళ్ళు కూడా చేపలు పడుతున్నారు కాబట్టి మీ ఇద్దరి మధ్య ఫ్రిక్షన్ అవసరం లేదు, కొట్లాట అవసరం లేదు, పంచాయతీ అవసరం లేదు, భేదాభిప్రాయాలు అవసరం లేదు. మీకు అందరికి కూడా చాలా పరిపుష్టంగా లాభం జరిగేటువంటి పని ప్రభుత్వం చేస్తున్నప్పుడు అందరి కడుపులు నిండుతాయి. కాబట్టి మరి ఇప్పుడు ఇవాళ 1,00,000 టన్నుల దాన్ని 10 లక్షల టన్నులకు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతున్నప్పుడు కొట్టాట అవసరం లేదు. దీని ఇంత వివరణ చెప్పాలని ఈరోజు మంత్రి గారు చెప్తారు. కానీ నేను తీసుకున్న కారణం ఏంటంటే సమగ్రంగా రావాలి అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, చేప పిల్లలు పెంచాలి, లోకల్ రిసోర్స్ని మ్యాప్ చేసి ఎక్కడ పడితే అక్కడ పెంచాలి. దాని తర్వాత అధ్యక్ష ఇంకొక అవగాహన లేదు కొంతమందికి. ఇప్పుడు మత్స్యశాఖ ఏమన్నా మాట్లాడుతున్న వాళ్ళు చెప్పినారు, వాళ్ళు ఏమన్నారంటే వాటర్ స్ప్రెడ్ ఏరియా ఎంత ఉందో మీకు ఉన్నదా మ్యాప్ చేసిందంటే వాళ్ళ దగ్గర లేదు. మళ్ళీ నేనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి మొత్తం మన దగ్గర ఉండే ప్రాజెక్టులు కానీ చెరువులు కానీ వీటన్నిటిలో నీరు ఎన్ని లక్షల హెక్టార్లలో స్ప్రెడ్ అయి ఉంటుంది, దాన్ని బట్టి కదా ఒక హెక్టార్కి ఎంత వస్తుంది అనేది లెక్క వచ్చేది మనకు. ఒక హెక్టార్కి అధ్యక్ష 350 కేజీల ఫిష్ పండుతుంది అనేది ఒక అంచనా. ఒక హెక్టార్ వాటర్ స్ప్రెడ్ ఉంటే 3.5 క్వింటాల్స్ 350 కేజీల చేపలు ఉత్పత్తి అవుతుంది అనేది సైంటిఫిక్గా వాళ్ళు చెప్పే ఒక లెక్క అధ్యక్ష. ఆ ప్రకారంగా మన దాదాపు 3-4 లక్షల హెక్టార్ల వాటర్ స్ప్రెడ్ పైన ఉంది వాళ్ళు తీసుకున్న ప్రకారం. అధ్యక్ష ఇన్ని వేసినని ఇప్పుడు మనం చెప్తే
ఈ వేసిందంతా కూడా ఎంత అంటే కొన్ని మేజర్ ప్రాజెక్టులు పోను 3,939 చెరువులు అంతే కదా 3,939 చెరువులలో మాత్రమే వేసారు. ఎందువల్ల అంటే వాళ్ళు ఒక క్యాలిక్యులేట్ చేస్తారు అధ్యక్ష, ఎన్ని నెలలు నీళ్లు నిల్వ ఉంటుంది ఈ చెరువులో. మినిమం 6 months పైన ఉండాలి, 6 to 9 months ఉంటే మంచి ఈల్డ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది లేని పంచాయతీరాజ్ దగ్గర వాటిలో అంత నీళ్లు ఉండదు అని గెస్ వర్క్లో వాళ్ళు చేసినారు. కానీ అధ్యక్ష నేను చూడగలుగుతున్నా తెలంగాణను, భగవంతుడు మన్నించి అప్పటిదాకా నేను బతకాలని కూడా కోరుకుంటున్నా. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పాలమూరు ఎత్తిపోతల పథకం రెండు ఒకసారి కంప్లీట్ అయితే తెలంగాణలో ఇలా కరీంనగర్ జిల్లాలో మిత్రులు జీవన్ రెడ్డి గారు తెలుసు, ఎస్ఆర్ఎస్పి పుణ్యమాని కొద్దిగా మంచి వర్షపాతం ఉండే ఎస్ఆర్ఎస్పిలో ఏం నీళ్ళు వచ్చినా ఆ ఆయకట్లో ఉండే చెరువులన్నీ కలకల్లాడుతుంటాయి అధ్యక్ష. అధ్యక్ష మనం అందరం తిన్నవాళ్ళమే, తమరు కూడా తిన్నటువంటి వారే. తెలంగాణలో ఉండేటువంటి చెరువులు చిన్నతనం జ్ఞాపకం వస్తుంది అధ్యక్ష. ఈ రొయ్యలు ఉంటాయి అధ్యక్ష, ఈ మధ్య అక్వా కల్చర్ ప్రాన్ కల్చర్ అని చెప్పి మనం పరిగెడతా ఉన్నాం. తెలంగాణ ప్రజలు 2 రకాల రొయ్యలు తినేది అధ్యక్ష. ఒకటేమో గోదావరిలో దొరికేది గంగ రొయ్యలని తినేది, అది ఆదిలాబాద్ ఆ ప్రాంతమంతిగా గోదావరి బెల్టెంబడిది తింటారు అధ్యక్ష, తమకు తెలుసు. చెరువులలో తెలంగాణలో ఎర్ర రొయ్యలు దొరికేటి అధ్యక్ష, ఎర్ర కలర్ ఉండేటువంటి రొయ్యలు ఉండేది చిన్నప్పుడు, పొట్టు రొయ్యలు అట అధ్యక్ష. అది దానిలో చింతశీకులు శనగపప్పు వేసి వండితే బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి టేస్ట్తోని నేను తిన్నా అధ్యక్ష చిన్నప్పుడు. లోకల్ రిసోర్స్, లోకల్కి దొరికేటువంటి వనరు, ఆ వనరును తెలంగాణ ప్రజలు తినేది అద్భుతంగా, ఆ ఎర్ర రొయ్యలు తినేది, పొట్టు రొయ్యలు తినేది. ఇప్పుడు అవి మారిపోయినాయి అధ్యక్ష, లేనేలేవు, కథమైపోయింది. ఎక్కడ పుట్టినాయి మళ్ళీ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో అక్కడక్కడ కొన్ని చెరువులు దొరుకుతున్నాయి. కారణం ఎస్ఆర్ఎస్పి పుణ్యం. ఆ ఎస్ఆర్ఎస్పి నీళ్లు నిన్న అధ్యక్ష చాలా మందికి ఇది అవగాహన ఉండదు. ఇంతకుముందే ఇరిగేషన్ మంత్రి నా చాంబాలోకి వస్తే నవ్వుకుంటున్నాను అన్న, మీరు కూడా గొలవరు హరీష్ గారు, నేను గొలుసుకుంటున్నా అని చెప్పిన. ఏం గొలుసుకుంటున్నా అంటే ఎల్లంపల్లిలోకి రీజనరేటెడ్ వాటర్ ఎవ్రీడే ఎంత వస్తూ ఉన్నది ఎల్లంపల్లి రిజర్వాయర్లోకి. ఎల్లంపల్లికి ఎబో ఉండేదంతా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు అధ్యక్ష. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు మనకు శ్రీరామ్ సాగర్ నిండుంది కాబట్టి, పంటకు నీళ్ళు ఇచ్చుకుంటున్నాం కాబట్టి ఆ నీళ్లు డ్రాప్ అంతా కూడా ఎల్లంపల్లి రిజర్వాయర్కి వచ్చి మనకు చేరుతూ ఉంటుంది. నిన్న కూడా అధ్యక్ష ఎల్లంపల్లి రిజర్వాయర్లోకి రీజనరేటెడ్ వాటర్ 70 క్యూసెక్ల నీళ్ళు వచ్చింది అధ్యక్ష. నేను ఎవ్రీడే రికార్డ్ చేయిస్తా ఉన్నా, ఎంత నీళ్ళు వస్తుంది, మనం ఎట్లా వాడుకోగలుగుతాం, ఏ విధంగా ఉంటుంది ప్రాజెక్ట్ అని కూడా రికార్డ్ చేయిస్తున్నాం అధ్యక్ష. రేపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అట్లనే పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయితే భగవంతుని దయతోని కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష. కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర కంప్లీట్ అవుతా ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్కి అయితే 100% అన్ని కంప్లీట్ అయిపోతాయి. వాటి పూర్తి స్థాయిలో కాలువల సామర్థ్యం కానీ, రిజర్వాయర్లు కానీ, మంచి కానీ చెడ్డ కానీ పర్ఫెక్ట్గా చేసుకుంటాం. మొన్న నేను మక్తల్ పోయిన అధ్యక్ష, మక్తల్ పోతే అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవుతా ఉంటే 2 దిక్కులు, ఇటు ఊట్కూరు రిజర్వాయర్, అటు సంగమండ రిజర్వాయర్ నిండి మంచిగా కళ్ళకు సంతోషమయ్యేటువంటి సీన్ కనపడతా ఉండే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే టైంలో. ఆ టౌన్కు, మక్తల్ టౌన్కు రైట్కు సంగమండ ఉంది, లెఫ్ట్కి ఏమో ఊట్కూరు రిజర్వాయర్ ఉంది. చాలా ఆనందం కలిగింది. అట్లనే ఇప్పుడు నెట్టెంపాడు కింద రేలంపాడు రిజర్వాయర్ ఉంది, 4 TMC కెపాసిటీ ఉంది. అవన్నీ మన మత్స్యశాఖ వాళ్ళు పరిగణలోకి తీసుకోలే. అంటే రేపు రీజనరేటెడ్ వాటర్ ద్వారా మళ్ళా ఎర్ర రొయ్యలు, మన చిన్నతనంలో చూసిన ఎర్ర రొయ్యలు తెలంగాణలోని ప్రతి చెరువులో, ప్రతి కుంటలో పెరిగే విధంగా ఈ మన అన్ని కూడా మన సిస్టమ్ అంతా కూడా నిండి ఉంటుంది అధ్యక్ష. ఎక్కువ నీళ్లు తీసుకుందాం, మల్లన్న సాగర్ కడదాం అనేది అధ్యక్ష ఈ ఎర్ర రొయ్యలు కండ్ల చూడాలనే. దీని ద్వారా, దీని రీజనరేటెడ్ వాటర్ ద్వారా 300 రోజులు మన చెరువులు, కుంటలు నిండి ఉండాలనే తపనతోనే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లకు ఇంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం అధ్యక్ష, లేకపోతే వేరే ఉద్దేశం కాదు. అంటే ఏదైతే తెలంగాణ గతంలో తానుగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో కలవక ముందు ఉన్నప్పుడున్న ఆ ఎర్ర రొయ్యల చెరువులు ఉన్నటువంటి తెలంగాణ ఉండేనో ఆ తెలంగాణ మళ్ళీ తయారు కావాలి. దానికోసం ఈ నీళ్ళని రావాలి. ఖచ్చితంగా మనకు సమైక్య రాష్ట్రంలోనే కేటాయించినటువంటి 1300 TMCల నీళ్ళు ఏవైతున్నాయో నౌ దే హ్యావ్ టు కమ్ ఆన్ టు ద ల్యాండ్ ఆఫ్ తెలంగాణ. గతంలో రాలేదు, అది వస్తే, వచ్చిన తరుణంలో వచ్చే వరకే ఈ 46,500 చెరువులు కంప్లీట్ చేస్తే అసలు ఆ చెరువులు ఎండే ప్రసక్తే ఉండదు అధ్యక్ష. రోహిణి కార్తీ వచ్చిందంటే మొగులుకు ముఖం పెట్టి చూడకుండా తెలంగాణ రైతు వ్యవసాయం చేసే రోజు వస్తుంది అధ్యక్ష, గ్యారంటీగా. దానికోసమే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వచ్చిన రోజు, ఆ తెలంగాణ ఏర్పడ్డ రోజు ఇంకో 1.5 year, 2 years, 2.5 years వరకు ఖచ్చితంగా ఈ మత్స్య పరిశ్రమ కూడా 5,000 కోట్ల రూపాయలు
లాభం తెచ్చిపెట్టేటువంటి పరిశ్రమగా ఇది తయారవుతుంది. ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. నేను సురేష్ చంద్ర గారు టెక్నికల్ సేవీ ఆఫీసర్ అధ్యక్ష అని ఆయనను ప్రత్యేకించి కావాలని నేను వేసిన ఒక నిజాయితీ గల అధికారం ఇది నాకు టాస్క్ ఉంది నాకు. ఎందుకంటే అధ్యక్ష ఈ రెండు కులాలు పెద్దవి, యాదవులు కానీ మత్స్య కార్మికులు కానీ. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే అక్కర్లేదు, ఎక్కడికో తోలే అక్కర్లేదు, వాళ్ళకి బ్లడ్లో ఉంది, హెరిడిటరీగా వారసత్వంగా వచ్చిన విద్య ఉంది. గొర్రెలు అధ్యక్ష, ఈరోజు గొర్రెలు 300 లారీలు వస్తాయి అధ్యక్ష మనకు రాజస్థాన్ నుంచి. మనం నాన్ వెజ్ తింటారు కాబట్టి మన దగ్గర పెద్ద సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా ఉంది కాబట్టి 3 నుంచి 350 లారీల గొర్రెలు వస్తాయి. ఎందుకు ఉండాలి అధ్యక్ష ఆ దుస్థితి? నేను మంత్రి గారికి సురేష్ చంద్ర గారికి చెప్తే ఈసారి ఎన్సిడిసి నుంచి తెచ్చి ఒక 400 కోట్ల రూపాయల 400 crores వర్త్ గొర్రెలు తెచ్చి పంచారు అధ్యక్ష. నేను చెప్పి సరిపోవండి, మీరు అనుకుంటారు ఇడికే తుర్తిపడద్దు మీరు. ఇప్పుడు ఇవాళ మేము అయ్యో వెనకటి ఏం లేకుండా మేము 28 కోట్లు వేసినాం అని అనుకుంటే సరిపోదా బాబు? రేపు 280 కోట్ల సీడ్ వేయాలి అధ్యక్ష, 28 కోట్లు కాదు. వీ షుడ్ రీచ్ దేర్ డెఫినెట్గా. ఆ దశకు పోవాలి మనం. అట్లా చేప పిల్లలు ఉత్పత్తి కావాలి, మనం ఉత్పత్తి చేయాలి, పోవాలి. రేపు నెక్స్ట్ బడ్జెట్లో పెడతాం అధ్యక్ష. గొర్రెల యూనిట్లు సప్లై చేయడానికి కూడా రేపు పెద్ద ఎత్తున నిధులు బడ్జెట్లో కేటాయించబోతా ఉన్నాం. గొర్రెలు యాదవ్ సోదరులకు ఇచ్చేస్తే, యూనిట్లు ఇచ్చేస్తే వాళ్ళు పెంచుకుంటారు కాబట్టి అద్భుతమైనటువంటి ఇది రాగలుగుతుంది అధ్యక్ష. వీటితో పాటు ఆ యూనిట్లు ఇవ్వడమే కాదు, ఈ చేప పిల్లలు పెంచడమే కాదు, వీటితో పాటు కిషన్ రెడ్డి గారు అన్నారు, వారి ఉపన్యాసం నేను అక్కడ విన్నా, అమ్మేది సైంటిఫిక్గా లేదు, వాసన వస్తూ ఉంటుంది. నేను జిహెచ్ఎంసీ మీటింగ్లో కూడా చెప్పిన అధ్యక్ష, 120-130 ఏళ్ళ కింద కట్టిన మోండా మార్కెట్ పోతే ఇలా సికింద్రాబాద్లో వాసన రాదండి. ఆ రోజే అంత సైంటిఫిక్ కట్టింది, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకొని నేను కూడా పోయించిన అధ్యక్ష. నేను సీఎం అయిన తర్వాత అంతకుముందు పోయి చూసి వచ్చిన నిజంగా ఎట్లా ఉందని చెప్పి. ఆ తరహా మార్కెట్లే మొత్తం హైదరాబాద్లో రావాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. జిహెచ్ఎంసీ వాళ్ళు కిషన్ రెడ్డి గారికి తెలుసు, బహుశా ఒక 40-50 మార్కెట్లు, సైంటిఫిక్ మార్కెట్లు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు డెవలప్ చేస్తూ ఉన్నారు. అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురామని చెప్పి నేను మార్కెటింగ్ మినిస్టర్కి చెప్పడం జరిగింది. ఆ ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఒకటి అధ్యక్ష, సైంటిఫిక్ పద్ధతిలో చేప పిల్లలను పెంచాలి. 28 లక్షలు కాదు, 280 లక్షలు అని ఇంతకుముందు అన్న ఆ స్థాయికి పోవాలి. 2, ఈ చేపల ఉత్పత్తి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఇక్కడ మన దగ్గర కార్యాలయం ఉంది. ఆ మంత్రి గారు వచ్చిన రాధామోహన్ సింగ్ గారు, నేను చర్చ జరిపిన వారితోని, మీకు ఎంతైనా డబ్బు ఇస్తాం రావు గారు, మీరు చేసుకుంటే మీరు వాడుకుంటే అని చెప్పారు. వారికి ధన్యవాదాలు నేను తెలిపిన. కేంద్రం నుంచి కూడా మొత్తం ఆ కేంద్ర స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని 100% ఎక్స్ప్లాయిట్ చేస్తాం. కేంద్ర సహకారాన్ని కూడా సంపూర్ణంగా తీసుకుంటాం. 2 కళాశాలలు, ఒకటి దక్షిణ తెలంగాణలో, ఒకటి ఉత్తర తెలంగాణలో రీసెర్చ్ కళాశాలలు పెడతాం, రీసెర్చ్ సెంటర్స్ కూడా పెడతాం. అవి కూడా పటిష్టంగా నడుస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది నిరంతరంగా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేటువంటి గొప్ప టూల్ అధ్యక్ష. అట్లా చూస్తా ఉన్నాను నేను, గొప్ప వనరు. ఆ కాకతీయ రాజుల పుణ్యమా అని చెప్పి మనకి మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ఉండడం, ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి ఎత్తిపోతలతో గోదావరి కృష్ణ నీళ్లు సొంత రాష్ట్రమైన కాబట్టి నీళ్ళు పుష్కలంగా వచ్చే అవకాశం ఉండడం, వీటన్నిటి ద్వారా మనం చూసినట్టయితే, విజువలైజ్ చేస్తే నేను చూడగలుగుతున్న అధ్యక్ష ఆ తెలంగాణ ఆ అద్భుతమైనటువంటి మత్స్య సంపద మన దగ్గర వచ్చే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. దాంతోపాటు ఈ ఎక్స్పోర్ట్ చేయడానికి అవసరమైన కోల్డ్ చైన్ కూడా కావాలి అధ్యక్ష. దక్షిణ తెలంగాణ టు హైదరాబాద్ వచ్చి ఇక్కడి నుంచి పోయేది ఎట్లా, నార్త్ తెలంగాణ టు హైదరాబాద్ వచ్చి ఇక్కడి నుంచి పోయేది ఎట్లా, చేప పిల్లలు పెంచాలి, కాలేజీలు పెట్టాలి, రీసెర్చ్ చేయాలి. తదనంతరం ఇదే సందర్భంలో ఇంకోటి కూడా జరగాలి. ఈ బెస్తన ముదిరాజ అనే ఫ్రిక్షన్ లేకుండా నేను ప్రగతి భవన్ అధ్యక్ష ఏదైతే నివాస సముదాయం ఉందో ముఖ్యమంత్రిది, దానిలో జనహిత అని చెప్పి ఒక హాల్ కట్టించిన అధ్యక్ష. ఇటువంటి వాళ్ళతో బాటం లైన్లో ఉండేటువంటి మత్స్యకారులు కావచ్చు, స్వర్ణకారులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, వాళ్ళందరితో పిలిచి నేను ముఖాముఖి మాట్లాడేటువంటి ఇంటరాక్షన్ హాల్ అధ్యక్ష. నేను మధ్యప్రదేశ్లో అక్కడ సీఎం గారు కట్టించినారు, శివరాజ్ చౌహాన్ గారు. వారి ఇంట్లో ఒక 400-500 కార్ల పార్కింగ్ ఉంది, అటు రెసిడెన్స్ ఉంది, ఇటు ఆఫీస్ ఉంది, మధ్యలో పెద్ద షెడ్ వేసి 2000 మంది కూర్చునేటువంటి షెడ్ వేసి పెట్టినారు అధ్యక్ష. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో కావచ్చు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కావచ్చు, ఇటువంటి స్టేక్ హోల్డర్స్, మత్స్య కార్మికులు కావచ్చు, రేపు స్వర్ణ కార్మికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి గారే స్వయంగా పిలిపించి మాట్లాడడం, సంబంధిత మంత్రి కార్యదర్శి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవడం, బ్రహ్మాండంగా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఆ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసంలో ఉండే ఆ హాలు స్ఫూర్తితోనే మనం కూడా ఇప్పుడు ప్రగతి భవన్లో జనహిత అనేటువంటి ఒక హాల్ కట్టినాం అధ్యక్ష. 1000 నుంచి 1500 మంది దానిలో కూర్చొని మాట్లాడే అవకాశం ఉంది. సౌండ్ ప్రూఫ్ కూడా ఉంది, హాల్ అదే అనేవి డిస్టర్బ్ కాకుండా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఈ మత్స్య కార్మికులని బెస్త సోదరులం కావచ్చు, ముదిరాజ్ సోదరులం కావచ్చు, కొద్ది రోజుల పీడదినం పోయినాక అధ్యక్ష సంక్రాంతి వెళ్ళినట్లు వాళ్ళను నేనే స్వయంగా పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి ప్రతి బెస్త సోదరుణ్ణి, ప్రతి ముదిరాజ్ సోదరుని ఖచ్చితంగా ఈ సంఘాలు ఏర్పాటు చేయాలి అధ్యక్ష.
ఎన్ని సొసైటీ ఇప్పుడున్న సొసైటీలు పనికిరావు అధ్యక్ష, కొత్త సొసైటీలు ఏర్పాటు కావాలి. ప్రతి ఒక్క సోదరుడు ఈ మత్స్య పరిశ్రమలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానిలో మెంబర్స్ కావాలి. అట్లనే ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, రైతులు భూములు కోల్పోతా ఉన్నారు పాపం ల్యాండ్ అక్విజిషన్ చేస్తే. కొన్ని చోట్లయితే మొత్తం భూమి పోతా ఉంది, మొత్తం గ్రామం పోతా ఉంది. వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి ఏదో చూపెట్టాలి మనం. వాళ్ళకి మేము హామీ ఇచ్చినాం, మీ దగ్గర ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తూ ఉంది, ఈ ప్రాజెక్టు కింద పండే పంట కంటే, ఈ చెరువు కింద పండే పంట కంటే చెరువు లోపల పండే చేపల పంట కూడా తక్కువేం ఉండదు, చాలా అద్భుతమైనటువంటి ఆదాయం వస్తుంది. మీకు కూడా దానిలో సభ్యత్వాలు కల్పిస్తామని చెప్పి రైతులకు చెప్పినాం అధ్యక్ష. ఎవరైతే భూములు పోతున్నాయో మీరంతా బాధపడకండి, మీ లైవ్లీవుడ్ కోసం దానిలో మీకు సభ్యత్వం ఇస్తామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అధ్యక్ష. అట్లా వాళ్ళను, భూములు కోల్పోయిన రైతులను, ప్లస్ ముదిరాజ్ సోదరులను, ప్లస్ బెస్త సోదరులకు ప్రాధాన్యత ఇచ్చి, మొట్టమొదటి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి, మొత్తం మత్స్య పరిశ్రమ మీద డిపెండ్ కాదాల్సుకున్న వాళ్ళందరికీ పరిశ్రమ ఒక 8 రెట్లు 9 రెట్లు పెరుగుతుంది కాబట్టి, మల్టీఫోల్డ్ మ్యానిఫోల్డ్ ప్రభుత్వమే పెంచుతుంది కాబట్టి, రాబోయే బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించబోతా ఉన్నాం కాబట్టి, 2 రీసెర్చ్ సెంటర్లు 2 కాలేజీలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి, వనరులు కూడా పూర్తిగా అవగాహన ప్రభుత్వం చేసుకున్నది కాబట్టి చేసుకోబోతా ఉన్నాం. ఆ విధంగా ఈ పరిశ్రమను అద్భుతంగా చేసుకుంటాం అధ్యక్ష. ఇప్పుడున్న దాంట్లో ఏం జరుగుతుంది అధ్యక్ష, రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. ఇంతకు ముందున్న దానిలో ఏముంది అంటే 4 కోట్ల రూపాయలు ఇచ్చేది అధ్యక్ష సీడ్స్ కోసం, ఓన్లీ 4 crores. దాంతో తక్కువ 12,000 రూపాయలు చెరువుకేమో ఇచ్చేది. ఆ 12,000 వర్త్ సీడ్ మాత్రం ఇదే 3-4 వేల చీరలు వేసేది. మిగిలినంత ఏం చేస్తారు అధ్యక్ష, బేగం బజార్లో ఎవరైతే సుస్థిరమై ఉన్నారో చేపల వ్యాపారులు, బ్రోకర్లు, వాళ్ళు కొంచెం పోయి సీడ్ వేస్తారు. ఈ మన మత్స్య కార్మికులు పేదోళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాపం, డబ్బులు లేవు కాబట్టి ఈ బ్రోకర్లు వేసినప్పుడు సరే మంచిది వేయించి అనేస్తారు. చేప అధ్యక్ష మనం మార్కెట్లో కొనుక్కుంటే కొరమీన్ కానీ ఇంకోటి కానీ 350-400 రూపాయలు కేజీ ఉంటుంది. 600 నాకు తెలియదు, ఎందుకంటే నేను కొన కాబట్టి అయితే అధ్యక్ష 350 నుంచి 600 రూపాయల మధ్య అమ్ముతూ ఉంటారు. కానీ వీళ్ళకి ఇచ్చే రేట్ ఏంది అధ్యక్ష, మొత్తం ఈ వ్యాపారులు బ్రోకర్లు పోయి దాన్ని తీసుకొస్తారు, వాళ్ళకి ఇచ్చే 15-20 రూపాయల కేజీ, 30 రూపాయల కేజీ ఇచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే నేను ఏమంటున్నా అంటే సంఘాలు ఏర్పాటు చేయడం, కంప్యూటరైజ్ చేయడం, దానిలో మెంబర్స్ను, ఒక మెంబర్కి ఎంత ఆదాయం వస్తుందో చెప్పడం, ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక 1000 మంది ఉద్యోగస్తులు ఉండడం, కంప్లీట్ అనుసంధానం చేసే విధంగా ఒక 5,000 కోట్ల రూపాయలు వచ్చే విధంగా రాష్ట్రానికి చేసేటువంటి పరిశ్రమ కాబట్టి ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లైవ్ వైబ్రాంట్ డిపార్ట్మెంట్గా తయారు చేసి దీన్ని తయారు చేసుకోవాలి. అప్పుడు ఏమైంది అధ్యక్ష, నేను ఈరోజు హామీ ఇస్తా ఉన్న గౌరవ సభ ద్వారా, గౌరవ శాసనసభ్యుల ద్వారా, ఈ మత్స్య పరిశ్రమ మీద ఆధారపడేటువంటి బెస్త సోదరులకు, ముదిరాజ్ సోదరులకు, భూములు కోల్పోతున్న రైతు సోదరులకు నేను హామీ ఇస్తా ఉన్నా, నిర్వహణ ఖర్చులు, ఈ చేపలు పిల్లలు పెంచడం కానీ, పిల్లలను దానిలో చెరువులలో వేయడం కానీ, సైంటిఫిక్ అభివృద్ధి చేయడం కానీ, తర్వాత హార్వెస్ట్ చేయడం కానీ, మర బోట్లు కొనడం కానీ, మంచి మంచి ఆ నెట్స్ వలలు కొనడం కానీ, అన్నీ కూడా మోడర్న్గా సైంటిఫిక్ వేలో ఫిషరీస్ డిపార్ట్మెంటే చేస్తుంది. మొత్తం వచ్చే డబ్బు ఏదైతే ఉంటుందో, ఆదాయం ఏదైతే ఉంటుందో, నిర్వహణ ఖర్చు మాత్రం కార్పొరేషన్ తీసుకుంటుంది. మిగిలిన సొమ్మంతా కూడా ఈ మధ్య దళారీలు లేకుండా కంప్లీట్ ఆ సభ్యులకే ట్రాన్స్ఫర్ చేస్తామని కూడా నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఆ విధంగా చేసుకుంటేనే పెద్ద కులాల అధ్యక్ష, ఇటు యాదవులు గొర్రెలను పెంచి మాంసం సరఫరా చేయడం కానీ, ఈ మత్స్య కార్మికులు అద్భుతంగా మంచి పరిశ్రమ తయారు కావడం కానీ ఇది జరగాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఇట్లనే ఉండేటువంటి ఇతర విషయాలు ఉంటాయి అధ్యక్ష, నేను ఇప్పుడు చెప్పడం లేదు, ఖాళీ ప్రస్తావన చేస్తా ఉన్నా. వ్యవసాయ రంగంలో ఏం జరగాల, స్వర్ణకారులు వృత్తి కోల్పోయిన అధ్యక్ష, వాళ్ళకి ఏం జరగాల? ఇలా కుండదేవుడు వండే పరిస్థితి లేదు, కుమ్మరి వాళ్ళ వృత్తి పోయింది, వాళ్ళ బతుకు తెరువు ఏం కావాలా? అదే పద్ధతిలో అధ్యక్ష ఇలా చేనేత కార్మికులు, ఏమో మనం చేనేత తోడుకోవాలి ఇది అని అంటున్నాం కానీ అట్లా కాదు. వాస్తవాలు ఆలోచించాలి అధ్యక్ష, సైంటిఫిక్గా ఆలోచించక్కర్లేదు, ఊరికి ఆలోచిస్తే కాదు. ప్రభుత్వం అవన్నీ చాలా డీప్ అధ్యయనం చేస్తూ ఉంది. ఒక్క ఉదాహరణ నేను చెప్తా అధ్యక్ష ఈ సందర్భం కాబట్టి. అధ్యక్ష ఈరోజు దేశంలో ఉండే చేనేత కార్మికులు 130 కోట్ల మంది ప్రజల యొక్క వస్త్రావసరాలు తీరుస్తారా అధ్యక్ష? తీర్చలేరు. తీర్చలేనప్పుడు ఏం కావాలా? వీ నీడ్ టు హ్యావ్ మిల్స్ రావాలి. ఒక్కసారి మిల్లు ప్రెజెన్స్ వస్తే ఆ మిల్లు యొక్క పోటీని ఈ చేనేత కార్మికుడు తట్టుకుంటాడా? తట్టుకోడు. మిల్లు సాఫ్ట్ ఉంటుంది, బట్ట డిజైన్ ఎక్కువ ఉంటుంది, చీప్గా వస్తుంది కాబట్టి తట్టుకోలేడు. ఏం చేయాలా? ఇలా ఎవరైతే మొగ్గం పట్టుకున్నాడో ఆ కార్మికుడు ఆకలి చావు చెప్తాడు, చచ్చిపోతాడు అధ్యక్ష, అప్పులపాలవుతాడు. ఎవరైతే దాని నుంచి ప్రత్యామ్నాయం వెతుకున్నారో వాళ్ళు అద్భుతంగా ఉన్నారు. డెఫినెట్గా తెలివైన ప్రభుత్వాలు ఉంటే కొన్ని వృత్తులు అంతరిస్తాయి అధ్యక్ష, తప్పదు.
ఈరోజు కుండలు ఎవరు వండుతారు అధ్యక్ష? వాళ్ళని వండే పరిస్థితి ఉందా? దీపావళి అప్పుడు పెట్టే దీపాంతాలు తప్ప ఆ కుమరవాళ్ళు తయారు చేసే వస్తువు ఏది కూడా వాడే పరిస్థితి లేదు. ఈ మాట నేజులో పెళ్లి అప్పుడు ఏదో 5 కుండలు, ఆ దీపావళి వస్తే దీపాంతాలు తప్ప కుమ్మరివాళ్ళు చేసే యుటెన్సిల్స్ వాడే పరిస్థితులు సమాజం లేదు. అట్లనే అధ్యక్ష, అట్లనే ఏమైంది అధ్యక్ష? పరిణామ క్రమంలో, సామాజిక పరివర్తనంలో, సామాజిక పరిణామ క్రమంలో ఏమవుతుంది? కొన్ని వృత్తులు అంతరిస్తాయి, కొన్ని వృత్తులు కొత్తగా వస్తాయి. అది వృత్తి కాదు, కొన్ని విషయాలు వస్తాయి. 30 ఏళ్ల కింద అధ్యక్ష మనకి ఎవరో కూడా ఆటో రిక్షా అంటే ఎంతో తెలియదు. వీ నెవర్ సా. సైకిల్ రిక్షా ఉండేది. టుడే ఆటో ఏ కులం వాళ్ళకి చెందింది అధ్యక్ష? ఎవరు కొనుక్కుంటే వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకొని ఎవరు కొనుక్కుంటున్నారో వాళ్ళు కొనుక్కుంటున్నారు. సాయంత్రానికంతా 200, 300 సంపాదించుకొని భార్య పిల్లలు పోషించుకుంటున్నారు. అది ఏ కులం వాళ్ళది ఇబ్బంది కాదు. డెఫినెట్గా సామాజిక పరివర్తనలో, సామాజిక పరిణామ క్రమంలో కొన్ని వృత్తులు అంతరిస్తాయి, కొన్ని వృత్తులు కొత్తవి వస్తాయి. కాబట్టి తెలివైన ప్రభుత్వాలు, తెలివైన సమాజాలు, తెలివైనటువంటి అడ్మినిస్ట్రేషన్స్ ఉంటే ఆ ప్రత్యామ్నాయ వృత్తుల వైపు ఎవరైతే వృత్తులు కోల్పోతున్నారో వాళ్ళని ప్రోత్సహించాలి, అటు పంపించాలి. ఆ ప్రాసెస్లో వాళ్ళకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయం ప్రభుత్వాలు చేయాలి. ఇప్పుడు ఆ పనే మేము చేయబోతా ఉన్నాం అధ్యక్ష. స్వర్ణకాల వృత్తి కోల్పోయినారు మన దగ్గర, కుమ్మరివాళ్ళు వృత్తి కోల్పోయినారు, చేనేత కార్మికులకు పాపం అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నది. కొన్ని స్పెషలైజేషన్ ఉంటే ఇక్కత్ కానీ, పోచంపల్లి పట్టు చీరలు కానీ, గద్వాల చీరలు కానీ ఉంటే వాళ్ళని కాపాడుకుంటూ స్పెషలైజేషన్స్ ఉంటే మిగిలిన వాళ్ళని క్రమేణగతంగా షిఫ్ట్ చేసే పరిస్థితి కావాలి అధ్యక్ష. ఇవన్నీ నేను తొలి పలుకులలోనే నేను మనవి చేసిన అధ్యక్ష. తెలంగాణ ఒక నూతన రాష్ట్రంగా తన జీవికను సుస్థిరపరచుకోవాలి, తన లైవ్లీహుడ్ను సుస్థిరపరచుకోవాలి. ఇక్కడ దాదాపు 85 నుంచి 90% మధ్య బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వృత్తి పని వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రం అధ్యక్ష. ఇది నేను పదే చెప్తా ఉన్నా ఈ మాట. 85+% ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలైనటువంటి రాష్ట్రం మనది. కాబట్టి వీళ్ళందరి జీవితాలు బాగుపడాలంటే, బంగారు తెలంగాణ అంటే వీళ్ళందరూ కూడా ఒక మంచి గౌరవప్రదమైన జీవనం గడపగలితేనే బంగారు తెలంగాణ అవుతుంది అధ్యక్ష. అందుకోసం ఈ సంవత్సరం రాబోయే బడ్జెట్లో డెఫినెట్గా మత్స్య పరిశ్రమకు గొర్రెల రుణాలు, గొర్రెల యూనిట్లు, వేల లక్షల యూనిట్లు వాళ్ళకు యాదవ్ సోదరులకు ఇచ్చేదానికి బడ్జెట్లో తమ ముందుకు వస్తాం అధ్యక్ష. రేపు రాబోయే బడ్జెట్లో 2 పాలసీలు కూడా చెప్తాం. ఏది గొర్రెల పెంపకం పాలసీ ప్లస్ మత్స్య పరిశ్రమ యొక్క పాలసీని కూడా సమగ్రంగా సభ ముందు పెడతాం అధ్యక్ష, తమ ముందు పెడతాం. ఆ విధంగా ఇవి తీసుకొని పోతాం. ఈ సందర్భంలో అధ్యక్ష, తమ ద్వారా నేను ఈ బెస్త కులస్తులకు, ముదిరాజ్ కులస్తులకు మనవి చేస్తా ఉన్నా, మీలో మధ్య మీరు అనవసరంగా ఘర్షణ పడకండి. వీళ్ళ నిలయ ఉంచండి, వాళ్ళ అన్నీ తీసేది అనకండి. అందరం బతకాల్సిన వాళ్ళమే, అందరం కూడా గౌరవంగా బతకాలి. ఈ పరిశ్రమ ఇప్పుడు ఉన్నట్టు కాకుండా ఇప్పుడు చిన్న ప్రయత్నము మంత్రి గారు చేశారు అధ్యక్ష, కొంత ఎఫర్ట్ చేశారు. చేస్తే ఒకటి దానిలో ఉన్న అవినీతి పోయింది. ₹60 ఏమో దొరికేటువంటి చేపలు 80 పైసలు దొరికినాయి, 50% రేట్ డౌన్ అయింది. దాని ఉన్న అవినీతి పోయింది. రెండవది ఎక్కువ పిల్లలు ఇవ్వగలిగారు. రెండవది ఈ ఎఫర్ట్ వల్ల మామూలుగా వచ్చేది మనకు 2 lakh tons వచ్చేది అధ్యక్ష. ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 3.5 lakh tons. ఈ చిన్న ప్రయత్నంతోనే 1.5 టన్నులు అదనంగా చేపలు ఉత్పత్తి అయ్యే పరిస్థితి ఈ సంవత్సరం మనకు వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్ కంప్లీట్గా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో అరేంజ్ చేస్తే 10-11 లక్షల టన్నుల కంటే ఎన్ని ఫోల్డ్స్ పెరుగుతుంది అధ్యక్ష? మల్టీఫోల్డ్స్, మ్యానిఫోల్డ్స్ పెరుగుతుంది. 5,000 కోట్లు, ఇప్పుడు వచ్చేది 500 కోట్ల అధ్యక్ష. అది 5,000 కోట్ల పోయేటువంటి పరిస్థితి మనం పోతా ఉన్నాం. 10 ఫోల్డ్స్ పెరగబోతా ఉంది. కాబట్టి అందరికి దానిలో ఉపాధి దొరుకుతుంది, అద్భుతమైనటువంటి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి మీరు ఇది బెస్తవాన్లదా, ముదిరాజులదా అని ఫ్రిక్షన్ పెట్టుకోకండి. అందరం బతుకుదాం. చేపలు బట్టి దానిలో ఎవరెవరికైతే ఆసక్తి ఉందో అందరినీ కూడా కలుపుకొని పోదాం. ఆ రకంగా మీకు అందరినీ కూడా కొత్త సొసైటీలు వేయించి మీకు అందరికీ లాభం జరిగేటట్టు, ఆ వచ్చే వెల్త్ అది మీ సంపదనే, మీ కష్టమే కాబట్టి మీకే చెందేటట్టు. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, నిర్వహణ ఖర్చు మాత్రమే డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మెయింటెనెన్స్ అంటే ఈ చేపలు పెంచడానికి, మంచికి చెడ్డకు ఎక్స్పోర్ట్ చేయడానికి కంప్లీట్ డిపార్ట్మెంట్ వైబ్రాంట్గా ఉండి వాళ్ళే చేస్తారు. వాళ్ళు ఆ ఖర్చులు మట్టుకే వాళ్ళు తీసుకుంటారు. మిగిలిందంతా మెంబర్స్కు, సొసైటీలో ఉండే మెంబర్స్కు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అది ఒక మంచి ఆరోగ్యపరమైనటువంటి పద్ధతిలో చేస్తారు అధ్యక్ష. అట్లనే ఇది తమాషా ఉంది అధ్యక్ష, ఇది స్లిప్ వచ్చింది నాకు. బెస్తవాన్లు ప్రధానంగా చేపలు పడతారు అధ్యక్ష, అందరికి తెలుసు. బెస్తవాన్లు హైదరాబాద్లో గంగపుత్రులు అంటారు అధ్యక్ష, ఆదిలాబాద్ అక్కడనేమో గూన్లోళ్ళు అంటారు, మిగతా తెలంగాణ అంతా బెస్త అంటారు. వీలు బోను ముదిరాజులు ఉన్నారు. వీలు బోను అధ్యక్ష తమాషాగా కొన్ని వస్తూ ఉంటాయి. ఇప్పుడు కలు గీత వృత్తి ఉంది అధ్యక్ష, ఓన్లీ గీత కార్మికులు అంటే గౌడ్స్ చేస్తారని మనకు తెలుసు అధ్యక్ష. కానీ ఆ చెట్లు ఎక్కి కలు గీసేది కొన్ని ఇతర కులాల వాళ్ళు కూడా నేర్చుకున్నారు అధ్యక్ష.
ఏజెన్సీ ప్రాంతాలలో కొంతమంది ట్రైబల్స్ కూడా ఈ చేపలు పట్టే వృత్తిలో ఉన్నారు అధ్యక్ష. ఏజెన్సీ ప్రాంతాలలో ఓన్లీ ఒక కులం వాళ్ళే ఉన్నారని లేదు, అక్కడ సోర్స్ ఉంది కాబట్టి ఆ నదిలను అక్కడ రిజర్వాయర్లు ఉన్నది. అధ్యక్ష, ఈ సందర్భంలో నేను ఇంకో మాట మనవి చేస్తాను, గౌరవ శాసనసభ్యులకు నేను విజ్ఞప్తి కూడా చేస్తాను. దయచేసి అందరూ మీ నియోజకవర్గాలలో జరిగే బ్రిడ్జి కన్స్ట్రక్షన్స్ అవి చెక్ డ్యామ్ కని బ్రిడ్జి కట్టమన్నాం. రేపు ఎత్తిపోతల పథకాలు కంప్లీట్ అయిన తర్వాత నీళ్లు కంప్లీట్ లైవ్గా ఆ రివర్లెట్స్లో ఉంటాయి, అక్కడ కూడా అద్భుతంగా చేపలు పెంచుకునే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి వాటిని ఎన్సూర్ చేయాలని చెప్పి గౌరవ శాసనసభ్యులను తమ ద్వారా నేను కోరుతా ఉన్నా. ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు గోదావరి మీద మనం ప్రపోజ్ చేసి కడుతున్న బ్యారేజ్లలో కొత్తూరు దగ్గర కట్టే బ్యారేజ్ అధ్యక్ష దేవాదుల ప్రాజెక్టుది, అందులో కూడా దాదాపు ఒక 20 కిలోమీటర్ల వాటర్ స్పీడ్ ఉంటా ఉంది అధ్యక్ష. ఆ తర్వాత కట్టే మేడిగడ్డ బ్యారేజ్లో ప్రాణహిత నది ప్లస్ గోదావరి కలిపి 54 కిలోమీటర్ల పొడవు వాటర్ స్పీడ్ ఉంటా ఉంది అధ్యక్ష. దాని మీద కట్టే అన్నారం బ్యారేజ్లో 30 కిలోమీటర్ల పొడవు వాటర్ స్పీడ్ ఉంటా ఉంది అధ్యక్ష. దాని మీద కట్టే సుందిల్ల బ్యారేజ్లో కూడా దాదాపు 15 నుంచి 18 కిలోమీటర్ల స్ప్రెడ్ ఉంది అధ్యక్ష. ఎల్లంపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి ధర్మపురి దాటిన తర్వాత ఒక ఊరుంది అధ్యక్ష, ఊరు పేరు నాకు గుర్తులేదు, జైన అని ఒక ఊరుంది. ఆ జైన గ్రామం వరకు కూడా దాదాపు 36 కిలోమీటర్ల దూరం ఎల్లంపల్లి బ్యారేజ్ నీళ్లు ఈ సంవత్సరమే ఉన్నాయి అధ్యక్ష, ఇప్పుడే ఉన్నాయి. కొత్త బ్రిడ్జ్ అయిపోయింది కాబట్టి పాత కాజ్వే రాయపట్నం కాజ్వే మునిగిపోయింది, ఇప్పుడు అక్కడ దాకా జైన వరకు నీళ్లు ఉన్నాయి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నాను అధ్యక్ష, ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి కొత్తూరు దగ్గర నుంచి తమ జిల్లానే అధ్యక్ష, బహుశా తమ కాన్స్టిట్యున్సీ కాకపోవచ్చు, మంతని కాన్స్టిట్యున్సీ అయి ఉంటుంది అది, ఆ నీలంపల్లి అవే ఊళ్ళు ఉంటాయి అధ్యక్ష. అక్కడి నుంచి పట్టుకుంటే ధర్మపురి దాటిన జైన వరకు అంటే సుమారు 140 కిలోమీటర్ల గోదావరి అద్భుతంగా ఎప్పుడు 300 డేస్ 365 డేస్ కలకల్లాడుతూ వాటర్ లైవ్ గోదావరి చూడబోతున్నాం అధ్యక్ష. మనం ఒక్కసారి మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే ఆ పంపులు బిగిచ్చేస్తే నేను చెప్పినటువంటి కొత్తూరు దగ్గర నుంచి దేవాదుల ప్రాజెక్టు డౌన్ బిలో కొత్తూరు దగ్గర నుంచి ధర్మపురి దాటే జైన వరకు ఎంత చేపలు పెంచచ్చు అధ్యక్ష. మనం దాదాపు ఒక 70-75 టీఎంసీల నీళ్లు గోదావరి నదిలోనే ఉంటాయి అధ్యక్ష లైవ్గా. ఆ చిత్రం ఊహించుకుంటూనే కడుపు నిన్నట్టున్నది అధ్యక్ష. అది వ్యవసాయానికి ఉపయోగపడమే కాదు, పర్కోలేషన్కి ఉపయోగపడమే కాదు, గ్రౌండ్ వాటర్ ఉత్పత్తి కావడమే కాదు, అద్భుతమైనటువంటి చేపలు పెంచేటువంటి మత్స్య పరిశ్రమకు కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. మహబూబ్ నగర్లో అధ్యక్ష ఇప్పటికే ఉన్నటువంటి ప్రాజెక్టు జూరాల కావచ్చు, రామన్పాడు కావచ్చు, సంగబండ కావచ్చు, రేలంపాడు కావచ్చు, వాటితో రాబోతున్నటువంటి కరివెన, వట్టెం, ఉద్దండపూర్ రిజర్వాయర్లలో కూడా బ్రహ్మాండమైనటువంటి మత్స్య పరిశ్రమ కోయిల్ సాగర్లో కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కిందికి అట్నే ముందుకున్నటువంటి శ్రీశైలం సాగర్ వాటితో మన వాటర్ డిటర్మైన్ చేసుకుంటే అక్కడ కూడా పెంచుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా పెద్ద పొటెన్షియల్ ఉన్నటువంటి ఒక పరిశ్రమ, ఒక వైబ్రాంట్ పరిశ్రమ రూపు దాల్చబోతా ఉంది. మీ కళలు పండబోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్నదే అందుకు. ఆ ప్రయత్నం ఇప్పుడు ఈ బడ్జెట్లో కేటాయింపులతో తెలిసిపోద్ది అధ్యక్ష. సున్నమరాజయ్య గారు అన్నారు 100 కోట్లు పెట్టారు, 30 కోట్లు ఖర్చు పెట్టి లేదు అధ్యక్ష, పెడదామని కూడా స్కోప్ లేదు. వారు ఏదో అన్నారు ఇక రొటీన్ స్పీచ్, వాళ్ళు కొనియాలి, ఇది కొనియాలి, అది కొనియాలి, రొటీన్ 30 ఏళ్ళ నుంచి ఎంటే ఉన్నాం అధ్యక్ష. అదే అట్లా కాదు అధ్యక్ష, ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో 100 కోట్లు కాదు అధ్యక్ష, ఇన్ని కోట్లైనా సరే పెడతాం. దాని ప్రతి నయా పైసా ఉపయోగపడేటట్టు ఎక్స్పెండిచర్ అయ్యేటట్టు నేను ఇందాక మనవి చేసినట్టు కార్పొరేషన్ యొక్క స్థాయి పెంచుతాం, దాని వైబ్రాన్స్ని పెంచుతాం, అక్కడ ఉన్న సీనియర్ ఎంప్లాయీస్కి అందరికి ప్రమోషన్లు ఇచ్చి బాటం లైన్ అంతా కూడా కొత్త ఉద్యోగస్తులను రిక్రూట్ చేసి ఒక వైబ్రాంట్ కార్పొరేషన్ తయారు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తామని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా ఏ సభ్యులకు చెప్పమంటున్నాం, మత్స్యకార సభ్యులుగా, శాసనసభ్యులుగా మొన్న 1 జనవరి సెలవు ఉండి మనం సభ సమావేశం కాలేకపోయినాం అధ్యక్ష. తమ ద్వారా గౌరవ శాసనసభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఈ మంచి నిర్ణయాన్ని ఈరోజు ప్రకటించే అవకాశం ఇచ్చిన తమకు ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో ఉన్న మత్స్య కార్మిక బిడ్డలందరికీ కూడా తమ ద్వారా సభ ద్వారా మనందరి పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, సరే పర్లేదు చేయండి అధ్యక్ష. ఇద్దరు ఒకటేసారి కదా, జీవన్ రెడ్డి గారు లేచిండు, మీరు కూర్చోండి. రామోహన్ రెడ్డి గారు, మత్స్య వృత్తిపై ఆధారపడేటటువంటి గంగపుత్రులే కానివ్వండి, ప్రధానంగా వారితో పాటుగా ముత్రాజు కులస్తులే కానివ్వండి, వారికి చేపల పెంపకం సంబంధించి మరింత ప్రోత్సాహం అందించే విధంగా వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మత్స్య పరిశ్రమను వృద్ధి చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొనడం జరిగిందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ఇవాళ ఈ సంవత్సరం ఏదైతుందో వర్షాలు బాగా కురిసినాయి.
దేవుని దయ వల్ల రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక చెరువులు కుంటలు అన్నీ కూడా వారు పేర్కొన్నట్టు ఏదో ఒక 2-3 జిల్లాలలో కొంతమేరకు తప్ప మిగతా చెరువులు కుంటలన్నీ జల్లకళతో ఉట్టిపడుతున్నాయి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో ఒక 6 మాసాల ముందుగా తీసుకొని ఉండున్నట్టయితే రేపు రాబోయే ఫలితాలు ఏ విధంగా వస్తాయని ఊహిస్తున్నామో ఈ సంవత్సరం ఇవాళ మనం ఏదైతుందో ఈ మత్స్య కార్మికులకు లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష అంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఏదైతుందో రాష్ట్రంలో దాదాపు 46,000 చెరువులు కుంటలు చిన్న పెద్ద ఉంటే ఈసారి దాదాపు 35,000-40,000 చెరువు కుంటల్లో నీరు జలకాలు ఉట్టిపడుతుంది అధ్యక్ష. మనం చేపలు వేసింది కేవలం 3,900 చెరువులు మాత్రమే అని చెప్పంటున్నాను అధ్యక్ష. అంటే నేనేమంటా ఇట్స్ ఓన్లీ 10%. అంటే ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఒక 6 మాసాల ముందు తీసుకుని ఉండున్నాడు ఇంకా బాగుంటుంది అనేది నా యొక్క సూచన అని చెప్పంటూ నేను అధ్యక్ష నేను ఒక్క నిమిషం జీవన్ గారు ఇంత మంచి సబ్జెక్టు ఇంత వివరణాత్మకంగా ఇంత పాజిటివ్గా నేను చెప్పిన విషయము ఏదన్నా చేసి విమర్శ చేద్దాము ఇదే అధ్యక్ష ఇది. ఒక నిమిషం సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ ఇప్పుడు చెప్పేదానికి కూడా పద్ధతి ఉండాలి అధ్యక్ష. మీ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా నాయన మీరు 4 కోట్ల మించి ఇయ్యలే. మీరు వేసింది ఏ మూల కూడా లేదు అసలు. మీరు వేసిన పిల్లలతో ఇలా 100 రెట్లు వేసినాం మేము. ఎందుకు అధ్యక్ష? మత్స్యశాఖ దగ్గర వాళ్ళకున్న అవగాహన ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నడూ కూడా ఈ 3,930 కూడా వేయలే. ఏం కారణం అధ్యక్ష? వాళ్ళు ఏం చూస్తారంటే చేపలు పెరగాలంటే ఎన్ని నెలలు మినిమం నీళ్లు ఉండాలి వాళ్ళు తీసుకున్న లెక్క అది. ఇన్ని నెలలు నీళ్లు ఉంటేనే చేపలు వేస్తాం లేకపోతే వెయ్యం. వాళ్ళు తీసుకున్న లెక్క ఏంటంటే ఈ 4,000 చెరువులు ఏదైతే ఉందో ఇవి 6 నెలలకు పైబడి నీళ్లు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ వేస్తాం, వేరే కాడ వెయ్యరు. వాళ్ళు అనుసరించిన విధానం అది. ముఖ్యమంత్రి అంటే 6 నెలల నుంచి అనుకునేది ఉండేట జీవన్ రెడ్డి నాకు 7 కింద చెప్పేది ఉండేట ఇదా అధ్యక్ష? నేను 6 నెలల ముందు అనుకునేది ఉండేట ఈయన నాకు 7 కింద చెప్పేది ఉన్నట్టు ఇదా? ఏదో విమర్శ చేద్దామని ప్రయత్నం ఎందుకు? జీవన్ రెడ్డి గారు మంచి చేసినప్పుడు అభినందించాలి కదా, ఆ సంస్కారం కూడా ఉండాలి. మాట అంటే అంతులిక్కేందుకు అధ్యక్ష? నిర్ణయం 6 మాసాల ముందు తీసుకొని ఉండున్నట్టయితే ఈ సంవత్సరం లబ్ధి చేకూరుతుండని చెప్పాను. అది కూడా మీకు తప్పు కనబడుతుంది అధ్యక్ష. కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పి అంటున్నా అధ్యక్ష. మీరు విమర్శ పోయింది కాబట్టి నేను అంటున్నాను. నిజంగానే వీళ్ళ బలహీన వర్గాలకు ఏదైతుందో వాళ్ళ వృత్తిపై వాళ్ళకి ఆధిపత్యం కలిగించే విధంగా అటు గీతా కార్మికులకే కానివ్వండి, ఇటు మత్స్య కార్మికులు గంగపుత్రులు ముత్రాజులకి కానివ్వండి, ఎవరైతే వృత్తిపరంగా చెరువులు కుంటలలో చేపల వృత్తిపై ఆధారపడ్డారో సహకార సంఘాలు ఏర్పాటు చేసి వేలం పద్ధతిని రద్దు చేసి గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా అధికారం లేకుండా వారికే కలిగించింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. కొనసాగింపుగా ఈ ప్రభుత్వం మరింత మెరుగ్గా ఆలోచన చేస్తుంది. సంతోషం అధ్యక్ష, మేము కాదంటం లేదు. కానీ కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పి అనడం అనేది ఇది కొంత విమర్శనాత్మకంగా చూడాల్సి వస్తుందని చెప్పని మేము మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ ఈ చేపలు నారు విడవడానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు అన్నట్టు 6 మాసాల పీరియడ్ కూడా సరిపోస్తారు. కనీసం 9 మాసాలు ఉంటేనే అనుకున్నట్టు ఒక వృద్ధి చేప పొందగలుగుతాం. అంటే సైడ్ వస్తుంది. అంటే మనం జూలై ఆగస్టులో నారు విత్తనం వేసినట్టయితే మనకు ఏప్రిల్ వరకు, ఏప్రిల్ తదుపరి ఏదైతుందో నీరు ఉండే అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి ఏదైతుందో జూలై ఆగస్టు లోపలనే మనం సీడ్ వేసడానికి చర్యలు చేపట్టాలి. ఇలా రాబోయే కాలంలోనైనా ఈసారి ఏం జరిగింది? అక్టోబర్ నవంబర్లో వేసినాం. అక్టోబర్ నవంబర్లో వేస్తే ఏమి ఏప్రిల్ వరకు మాత్రం నీళ్ళు ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ తర్వాత నీరు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే 6 మాసాల్లో ఏదైతుందో మనం అనుకున్నట్టు ఒక వృద్ధి పొందేటట్టు ఒక అవకాశం లేదు అధ్యక్ష అని చెప్పంట. కాబట్టి రాబోయే కాలంలోనైనా రాబోయే కాలంలోనైనా జూలై ఆగస్టు లోపలనే ఈ సీడ్ అందించే విధంగా మరి చర్యలు చేపడితే బాగుంటుంది అన్నటువంటి ఒక నేను సూచన చేస్తున్నా అధ్యక్ష. అట్లాగే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో బ్లూ రెవల్యూషన్, ఈ బ్లూ రెవల్యూషన్ సంబంధించి ఇందులో 50% నిధులు కేంద్ర ప్రభుత్వం అందించేటట్టు ఒక అవకాశం ఉన్నది. మనకి ఈ సంవత్సరం కూడా ఏదైతుందో 14 కోట్ల చిలుకు మనకు కేంద్ర ప్రభుత్వం అందించింది అధ్యక్ష. భవిష్యత్తులో కూడా ఈ బ్లూ రెవల్యూషన్ కింద కేంద్ర ప్రభుత్వం నుండి మనం ఏ మేరకు నిధులు రాబట్టుకోగలుగుతాం. ఇవాళ మనం ఏదైతుందో ఈ సంవత్సరం 101 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకున్నా కానీ వీళ్ళు ఖర్చు పెట్టగలిగింది కేవలం 25 కోట్లు మాత్రమే. ఈ బ్లూ రెవల్యూషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదల కాబట్టి ఒక నిధులు అవి 25 కోట్లలో మీరు భాగమా
లేక వారిని వేరే విధంగా వెచ్చించబోతున్నారనేది కూడా వివరిస్తే బాగుంటుందని చెప్పారు అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వారు మత్స్యశాఖ నిర్వహించినప్పుడు కేజీ కల్చర్ గురించి బాగా చెప్పారు అధ్యక్ష. మరి ఇప్పుడు ఆ కేజీ కల్చర్ అనేది మీరు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఏదో జార్ఖండ్ పోయిండ్రు, ఎక్కడెక్కడ పోయొచ్చిండ్రు. మరి ఆ కేజీ కల్చర్ నిజంగా కూడా మత్స్య పరిశ్రమకు మరింత ప్రోత్సాహం అందించే విధంగా ఉండేటట్టు ఒక అవకాశం ఉన్నప్పుడు మీరు ఆ కేజీ కల్చర్ గురించి కూడా మీరు ఆలోచన చేసి దాన్ని మత్స్యకారులకు ఉపాధికి తోడ్పడే విధంగా సౌకర్యం కల్పిస్తే బాగుంటుందంటున్నారు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, చివరిగా ఇప్పుడు ఈ ప్రమాదవశాత్తు మరణించేటటువంటి మత్స్యకారులే కానివ్వండి, గీత కార్మికులే కానివ్వండి, మనం ఇప్పుడు ప్రస్తుతం బీమా సౌకర్యం ఏదైతుందో 2 లక్షలకే పరిమితం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు గతం లోపల ఏదైతుందో దీన్ని 5 లక్షలు పెంచడం జరుగుతుందని చెప్పి వారు పేర్కొన్నారు. నేనేమంటున్నా, సరే మీరు పేర్కొనుకుంటే మరి పత్రికలో ఎట్లా రాసిన మాకు తెలియదు, ఇప్పటికైనా మీరు 5 లక్షలు ఇస్తే సంతోషపడతాం. ఇట్స్ ఓన్లీ మనం పేమెంట్ చేసేది ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియమే. కాబట్టి ఈ మత్స్య కార్మికులకే కానివ్వండి, గీత కార్మికులకే కానివ్వండి, ప్రమాదవశాత్తు ఎవరైతే మరణిస్తారో వారికి 5 లక్షల రూపాయలు ఏదైతుందో మరి ఆ మృతుల కుటుంబాలకు సహాయం అందే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందనేటువంటి ఒక సూచన కూడా నేను మరి గౌరవ కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి 2-3 విషయాలు అధ్యక్ష. ఒకటి, సార్ ఒకటేసారి అధ్యక్ష, సభ్యులు సూచన మంచిగానే చేసిండ్రు, మంచిదే. కానీ దానికి జర అతికినట్టు ఉండాలి. చెప్తా కదా, మీకు అతకస్తలేదు, అదే బాధ. నేను నీకు మంచిగా అతకబెడతా చూడిగా. ఏం తెలుసా, నవంబర్ లేచిండ్రు, అక్టోబర్ లేచిండ్రు, చెరువులు నిండిందే అప్పుడు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏ చేపలు పట్టారని చెప్తారు అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు ప్లీజ్, జీవన్ రెడ్డి గారు అధ్యక్ష, జీవన్ రెడ్డి గారు ప్లీజ్, జీవన్ రెడ్డి గారు అధ్యక్ష, ప్లీజ్ టేక్ యువర్ సీట్. జీవన్ రెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు అధ్యక్ష ఒకటే పాయింట్ అధ్యక్ష. తర్వాత ఇప్పుడు అధ్యక్ష ఒకటే, ఇక మేము కాంగ్రెస్ మొత్తం ఆక్షన్ లేకుండా చేసాం, ఇది చేసినాం, అది చేసినాం, సర్పంచ్ల పవర్ కూడా తీసేసినాం, అదంతా చెప్పిన ఒకటే మాట అధ్యక్ష. ఎక్కువ అద్దె నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, నేను ఘర్షణ కూడా పడదలుచుకోలేదు. అక్కడే కూడా లేదు అధ్యక్ష. మనకి కాంగ్రెస్ 40 ఏళ్ళు పరిపాలించే అధ్యక్ష. ఆ టైంలో తెలంగాణలో మత్స్య పరిశ్రమ ఎట్లున్నదో, వాళ్ళు ఏ దానికి గురైందో, వాళ్ళకి వచ్చిన ఆదాయం ఏందో వాళ్ళకంతా తెలుసు ప్రజలకు. ఇవి నేను సోదారణకు చెప్పిన అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ చేపలు పిల్లలు సప్లై చేసే పేరిట వీళ్ళు ఇచ్చే సబ్సిడీ అసలు ఏ మూలకు కూడా సరిపోకపోతే, 10% కూడా అందకపోతే, బేగం బజార్లో స్థిరపడ్డటువంటి చేపల వ్యాపారులు బ్రహ్మాండంగా ఇక్కడ బర్ధిల్లి కోటీశ్వర్లు అయిపోయిన అధ్యక్ష. మత్స్య కార్మికులు మాత్రం మీ రాజ్యంలో ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాం కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో లేము కాబట్టి, కాన్సన్ట్రేషన్ తెలంగాణ కాంటెక్స్ట్లో జరుగుతుంది కాబట్టి ఏం చేయబోతాము అని నేను చెప్పిన అధ్యక్ష. ఎంత గొప్పగా చేయబోతామని నేను చెప్పాను. అంతకు మించి వాళ్ళతో వాదించదలుచుకోలేదు. ఇప్పుడు చూస్తారు, ఇప్పుడు మీరు మాట్లాడింది విన్నారు ప్రజలు, నేను మాట్లాడింది వింటున్నారు బయట. ఆ కంపారిజన్ తెలుస్తుంది. రేపు బడ్జెట్లో కూడా మేము ఏం చేయబోతామో, ఫిషరీస్ కార్పొరేషన్ ఎట్లా స్ప్రెడ్ అవుతుందో, ఉద్యోగులు ఎట్లా వస్తారో, ఎన్ని సెర్లకు ఒక ఉద్యోగం వస్తారో అవన్నీ కూడా మీరు చూడబోతారు. రెండవది అధ్యక్ష, ఇప్పుడు అది మన కేజీ కల్చర్ అన్నారు. కేజీ కల్చర్ కాదండి, అది కేజ్ కల్చర్. కేజ్ అంటే పంజరం. ఆ కేజ్ కల్చర్ది మన ఫైనాన్స్ మినిస్టర్ రాజేందర్ గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు జార్ఖండ్ వరకు వెళ్ళి, జార్ఖండ్ స్టేట్లో బాగా చేస్తున్నారని చెప్తే వెళ్ళి స్వయంగా చూసి పరిశీలించి వచ్చారు. మన దగ్గర చాలా దగ్గర ఒక 5 జిల్లాలలో ఇప్పుడు ప్రయోగాత్మకంగా చేశారు అధ్యక్ష. కేజీ కల్చర్ గురించి ప్రస్తావన జరుగుతూ ఉంది. నేను చెప్పినటువంటి లైవ్లీనెస్ చెరువులలో, రిజర్వాయర్లలో, నదుల వెంట, ఆ చెక్ డ్యాంలలో, బరాజులలో ఆ లైవ్లీనెస్ వచ్చే లోపు ఈ సిస్టమ్ అంతా కూడా చేస్తాను అధ్యక్ష. కేజీ కల్చర్ ఎగ్జామిన్ చేస్తున్నారు, సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నారు, పాత సీడ్ సెంటర్లు ఎక్కడో చూస్తున్నారు. దాంతో స్టార్ట్ అయింది, ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది, మీకు కనిపిస్తుంది రిజల్ట్. ఇవన్నిటిని కూడా చాలా 100% పూల్ ప్రూఫ్గా చేసి ఈ 2 ఎత్తిపోతల పథకాలు నీళ్ళు వచ్చే వరకు వర్షాల మీద కూడా ఆధారపడకుండా మన దగ్గర కరువు వచ్చినా సరే ఇవి నింపుకొని పెట్టుకునేటట్టుగా ప్రయత్నం
జరుగుతూ ఉంది, దాన్ని సంపూర్ణంగా చేస్తారు అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు యాక్సిడెంట్ అయిన మత్స్య కార్మికుల గురించి అని చెప్పినారు. నేను మంత్రి గారికి చెప్పినా, ఆల్రెడీ వాళ్ళకి ఇనిషియేట్ చేసినారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు మాట్లాడినారు. మీరు 2 లక్షలే ఇచ్చిన మీ కాలంలో, అది ఇచ్చింది మీరే. 2 లక్షలే ఉందని మా మీద పెట్టేట్టు పెడుతున్నారు. ఆ 2 లక్షలు ఇచ్చిన ఘనత మీది. కానీ మత్స్య కార్మికులు ప్రమాదవాస్తు చనిపోతే మటుకు మా ప్రభుత్వం 6 లక్షలు ఇస్తాం అధ్యక్ష.